అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మీ అభిప్రాయం? ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవాళ్ళు లేడీస్ పెట్టారు కదా, బ్రతకనివ్వండి, బ్రతకాలి, బ్రతకొద్దని నేను అనట్లా. కానీ 1/2 కేజీని 1200, 2000 రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా, లేకపోతే కంప్యూటర్లున్నాను డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా? డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్. అయినా అంత రేటు పెడితే ఎవరు కొంటారంట? ఇప్పుడు 1/4 కేజీ 200, 300 పెడితే అది కొంటారు. 1/2 కేజీ 1200, 2000 అంటే ఎవరు కొంటారు? ఎవరు కొనరు కదా. అలా కొనడం అనవసరం కదా. అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్లో మాట్లాడిద్దా? అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని పోషించుకుంటాడో, వాడు ఏం చేసుకుంటాడో వాడిష్టం. దీనికి ఎందుకంట? దీన్ని పెళ్లి చేసుకున్నాడా? దీంతో ఏమన్నా పిల్లల్ని కన్నాడా? లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా? లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా? చిట్టి పికిల్స్ని అమ్మేసినట్టు 1200, 1000 రూపాయలకు అమ్మేలేదు కదా. అమ్మేసినప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడడం తప్పు. ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో. బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి. ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న, ఒకసారి టేస్ట్ చూడండి అన్న, నచ్చితే తీసుకెళ్ళండి అన్న రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది. అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు. అంతేగాని అదేమీ లేకుండా పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, బంగారం ఏం కొంటావు, ఇవన్నీ దీనికి ఎందుకంటే బోడిముండకి ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను. ఆ పికిల్ అనేది, చిట్టి పికిల్ అనేది ఏ రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకొచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పికిల్స్ అమ్మడానికి కాదు కదా, ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు. వీళ్ళకి ఎందుకు ఇటువంటి మాటలన్నీ? ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టిన నువ్వు రిక్వెస్ట్ బాగుంటే తీసుకుంటారు. కస్టమర్ని నువ్వు నీ వైపుకు తిప్పుకొని నీ బిజినెస్ నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాలి. కానీ అదేమీ లేకుండా అసలు అలా ఎలా మాట్లాడిందాయా? పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని. ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయని ఆ అమ్మాయి ఆ మాట నిందా? దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగిద్ది. పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా మీరెవరో కానీ. చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీటు చినిగేదాకా కొడతారు, జాగ్రత్త. అయితే ఇంకొక వీడియో ఏం చేసి వాళ్ళు ఏం పెట్టారంటే ఆ ఆడియో వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టినా అని చెప్పేసి అట్లా పాసిబుల్ ఉంటుంది అంటారు. ఎవరికి ఉంటుంది అది? ఫస్ట్ నువ్వు నోరు జారడం ఎందుకు? వేరే వాళ్ళకి ఎవరికి పెట్టబోయావు? వేరే వాళ్ళు అవతలైనా జంటే, యూతులైనా జంటే, ఎవరైనా జంటే. ముందర నోరు జారి తర్వాత వేరే వాళ్ళకి పెట్టబోయాను. సారీలు లారీలు ఎన్ని పంపిస్తావు? ఫస్ట్ నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, బిజినెస్ చేసుకొని బ్రతుకుదామని రోడ్డు ఎక్కినటువంటి ఒక ఆడదానివి. 4 మగాళ్ళు వచ్చారనుకో ఏం బీకలేవు నువ్వు. చదువుతున్నా అబ్బాయినే కాదు ఇంకొక అమ్మాయిని కూడా ఇట్లా క్వశ్చన్ చేసినందుకు 4 నెలల పాచి పని చేసుకో అని చెప్పేసి ఆమెను కూడా ఇట్లా తిట్టడం జరిగింది. పాసి పనే చేసుకుంటుందో సాఫ్ట్వేరే చేసుకుంటుందో నీకెందుకు అదంతా? నువ్వు అనడానికి నువ్వెవరివి? నువ్వు అలాగే పాస్ పనులు చేసుకున్నావా? బాత్రూమ్లు కడుక్కున్నావా? పిల్లలు ముడ్లు కడిగావా? ముసలోళ్ళ ముడ్లు కడిగి నువ్వు ఇప్పి చిట్టి పికిల్ బిజినెస్ పెట్టావా? ఫస్ట్ నువ్వు చేసి ఆ తర్వాత ప్రజలను చేసుకోమని చెప్పు. అంటే ఒక ఆడ మగ తారతమ్యం, చిన్న పెద్ద, ఒక చదువుకున్న వాళ్ళ ఒక చదువు లేని వాళ్ళ అని ఏమీ లేవా? అసలు నువ్వు చదువుకున్న అమ్మాయివా లేకపోతే చదువు లేకుండా అడవులో పెరిగిన అడ్డగాడిదివా?